హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ ఏఐ తెలుగు. ఈరోజు మనం కంప్లీట్గా ఫ్రీ ఏఐ ఇమేజ్ జనరేటర్ వెబ్సైట్ని క్రియేట్ చేయబోతున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే డొమైన్ కొనాల్సిన అవసరం లేదు, హోస్టింగ్ కొనాల్సిన అవసరం లేదు, కోడింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీ ఓన్ ఏఐ ఇమేజ్ జనరేటర్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తారు. ఆ వెబ్సైట్ని బ్లాగర్లో ఫ్రీగా హోస్ట్ చేస్తారు. తర్వాత యాడ్ చేసి ట్రాఫిక్ వచ్చినప్పుడు మానిటైజ్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక 5 స్టెప్స్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. ప్రాంప్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ కోడ్ ఎట్లా జనరేట్ చేయాలి, హోస్ట్ ఎట్లా చేయాలి, అండ్ యాడ్స్ ఎట్లా పెట్టాలి, యాప్ని ఎట్లా క్రియేట్ చేయాలి అని అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్ అండ్ ఏపీఐ. సో మీకైతే ఈ ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మొత్తం యూఐ అండ్ దాని బ్యాక్ ఎండ్ అంతా ఉంటుంది. సో ఇక్కడ చిన్న జావాస్క్రిప్ట్ కోడ్ అయితే ఉంటుంది, అందులో మన ఏపీఐ అయితే చేయాలి. సో అందులోకి మీరు ఏం చేయాలంటే గూగుల్లో సెర్చ్ అయితే చేయండి ఇమేజ్ డ్రా ఏఐ అని. సో మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది ఇమేజ్ డ్రా ఏఐ వర్సల్ యాప్ అని. సో అందులోకి వెళ్ళి మీరు సింపుల్గా అందులోనైతే సైన్ అప్ అయితే చేసుకోండి, కొత్త యూజర్ లెక్క. సో మీరైతే గూగుల్తో అయితే సైన్ అప్ అయితే చేసుకోండి, ఎందుకంటే గూగుల్ త్రూ అయితే మీకు ఏపీఐ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్టర్ మీకు ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి, లైక్ సైజ్, కస్టమైజ్, అండ్ మీకు కావాల్సిన సైజు సెట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇమేజ్ క్వాంటిటీ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు, అండ్ స్టెప్స్ అండ్ సేఫ్టీ ఫిల్టర్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ అని ర్యాండమ్గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసి సెండ్ అయితే కొట్టేసిన. సో ఇన్స్టెంట్గా మనకి ఇమేజ్ జనరేట్ అయితే అయిపోయింది. సో మీరు ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అన్నీ క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఇమేజ్ని. సో ఈ విధంగానైతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ మీకు రీజనరేట్ కూడా చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్ని. అండ్ సింపుల్గా గ్యాలరీకి అయితే వెళ్తే మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతాయి. ఓకేనా. మీరు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏపీఐ మెయిన్గా వచ్చేసరికి మనకి ఏపీఐ. సో ఈ ఏపీఐ అనేది మనకి ఫ్రీగానైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం, అండ్ ఇందులోనైతే మనకి యాక్సెస్ అయితే ఫ్రీగానైతే ఉంటుంది. లైక్ మీరు సింపుల్గా ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినట్టు. సో సింపుల్గా మీరు ఏం లేదు, లైక్ ఇది మన బేస్ యూఆర్ఎల్, సో అండ్ ఇది మన క్విక్ టెస్ట్ యూఆర్ఎల్. మనం ఇప్పుడు ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. సో సింపుల్గా కాపీ అయితే చేసిన యూఆర్ఎల్ని అండ్ పేస్ట్ చేసిన. సో చూసుకోవచ్చు ఇన్వాలిడ్ ఏపీఐకి. సో మనకి ఏపీఐకి అయితే లేదు. సో అందుకంటే మనం ఏం చేద్దామంటే సింపుల్గా మనం ప్రొఫైల్లోకి వెళ్ళి, సో సింపుల్గా కొంచెం బాటంకి వచ్చినట్లయితే మనకి, అండ్ ఇక్కడ మనకి సోషల్ అయితే క్లిక్ అయితే చేసి కొంచెం మనకైతే అన్నిట్లనైతే ఫాలో అయితే కాండి, ఎందుకంటే ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్కి అయితే వచ్చేస్తా. ఓకేనా. అండ్ ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చేసి, అండ్ ఇక్కడికి చూసుకున్నట్లయితే ఏపీఐ కీస్ అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒక ఏపీఐ కీ అయితే క్రియేట్ అయితే చేసిన. ఓకేనా. సో దాన్ని అయితే 2% అయితే యూజ్ అయితే చేసిన. సో దాన్ని అయితే ఫస్ట్ డిలీట్ అయితే చేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసి ఒక ఏపీఐ కీ అయితే క్రియేట్ అయితే చేద్దాము. అండ్ ఎక్స్పైర్స్ మీరు పెట్టుకోవచ్చు, లైక్ 7 days 30 days నేను ఎవరైతే పెట్టుకున్నా. అండ్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఏపీఐ కీ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో సింపుల్గా దాన్ని కాపీ అయితే చేద్దాము. సో మీరు కాపీ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది ఇన్సెట్ మై ఏపీఐ కీ ఇంటూ ఎగ్జాంపుల్ అని. దాన్ని మీరు క్లిక్ చేస్తే దాన్ని ఆన్ చేస్తే, అండ్ ఇక్కడ మన క్రియేట్ చేసిన ఏపీఐని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏపీఐ అయితే కోడ్లో సెట్ అయిపోతుంది, లైక్ చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు సింపుల్గా దాన్ని అయితే కాపీ చేసి నేను న్యూ ట్యాబ్లో అయితే పేస్ట్ అయితే చేసిన. సో ఇక్కడ చూసుకోండి మనకి లోడ్ అయితే తీసుకుంది, అండ్ ఇమేజ్ యూఆర్ఎల్ అయితే వచ్చింది ఇక్కడ. దాన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇమేజ్ అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగానే ఉంది. సో సింపుల్గా మీరు ఏం లేదు, జావాస్క్రిప్ట్ కోడ్ని అయితే కాపీ అయితే చేసుకోండి, అండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఆ జావాస్క్రిప్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే పేస్ట్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జావాస్క్రిప్ట్ కోడ్ని పేస్ట్ చేసినాక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఏపీఐకి అయితే యాడ్ అయితే చేయాలి మనది. ఓకేనా. సో ఒకవేళ మీకు ఏపీఐకి ఇంతకుముందు కాపీ చేసాం కదా, ఆ ఏపీఐకి నెత్తికనైతే పేస్ట్ అయితే చేసేయండి. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా టెక్స్ట్ ఉంటే నన్ను రిమూవ్ అయితే చేసేయండి సింపుల్గా. అండ్ మన ఫుల్ ప్రాంప్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. దీన్ని అయితే మనం ఇప్పుడు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఏం లేదు, మొత్తం అయితే కాపీ అయితే చేసుకోండి. అండ్ స్టెప్ నెంబర్ 2 జనరేట్ కోడ్. సో ఇప్పుడైతే మనమైతే ఏఐ స్టూడియోని అయితే యూజ్ అయితే చేద్దాము. సో ఏఐ స్టూడియోలో సింపుల్గా వచ్చి ప్రాంప్ట్ని అయితే ఏదైతే కాపీ చేసినా దాన్ని పేస్ట్ అయితే తీసి సెండ్ అయితే చేద్దాము. సో సింపుల్గా థింకింగ్ చేసి మనకి ఒక HTML సింగిల్ కోడ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసిన,
అండ్ ఇక్కడ సింపుల్గా నేను కాపీ అయితే చేసేసి అండ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేసిన. సో నేను ఇంత ముందుకు ఆల్రెడీ ట్రై చేసిన దీన్ని. సో కొంచెం ప్రాంప్ట్ అయితే అప్డేట్ అయితే చేసిన. సో ఈ విధంగానైతే వచ్చింది అవుట్పుట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆ రెస్పాన్స్ కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు సర్ప్రైజ్ మీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది, బట్ అవుట్పుట్ అయితే షో అయితే కావడం అయితే లేదు. అండ్ దాన్ని ఎర్రర్ అయితే ఫిక్స్ అయితే చేయాలి. సో సింపుల్గా నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చేసి సెండ్ కూడా వేసేసిన అండ్ కోడ్ కూడా జనరేట్ అయితే అయిపోయింది. కాపీ అయితే చేద్దాం మనం. అండ్ మళ్ళీ HTML నల్ల పేస్ట్ అయితే చేసి అవుట్పుట్ చేద్దాం. అండ్ ఒక్కసారి మళ్ళీ సర్ప్రైజ్ మీ. సో చూసుకోవచ్చు మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయింది. ఓకేనా. సో దీన్ని అయితే మనం ఇప్పుడైతే యూజ్ అయితే చేసుకోవచ్చు, బట్ కొన్ని ఇమేజ్ అయితే లోడ్ అయితే కావడం లేదు. సో దానికి ప్రాబ్లం ఏంటియో తెలియదు. అంటే లైక్ మనం ఏఐని అడిగితే ఇచ్చేస్తుంది. సో దాన్ని కూడా ఫిక్స్ అయితే చేసుకోవచ్చు, బట్ మా వీడియో అయితే లెంతీ అవుతుందని నేను చేస్తలేను. సో మీరైతే చేసుకోండి, మొత్తం ఫిక్స్ అయితే చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ప్రాబ్లం అయితే ఉండకూడదు యూజర్స్కి. ఓకేనా. సో సింపుల్గా మనకి బ్లర్ అయితే వచ్చింది. ఇమేజ్ బ్లర్ ఎందుకు వచ్చిందని నేను అనుకుంటా అంటే అక్కడ మనకి సేఫ్టీ ఫిల్టర్ అయితే లైక్ స్టాండర్డ్ అయితే ఉంది. దాన్ని డిఏబుల్ అయితే వేసి ఒకసారి మళ్ళీ అయితే జనరేట్ క్లిక్ చేద్దాం. అండ్ చూసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్ అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకసారి కూడా ట్రై అయితే చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. సో ఈ విధంగానైతే మనం ఒక కంప్లీట్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేసినాము. సో స్టెప్ నెంబర్ 3 బ్లాగర్ అండ్ హోస్ట్. సో ఇప్పుడు మనమైతే దీన్ని అయితే హోస్ట్ అయితే చేద్దాం. మీరు బ్లాగర్లో చేసుకోవచ్చు, లేదంటే మీరు వరుసలోనైనా లేకపోతే గిటబ్లోనైనా హోస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఏంటంటే బ్లాగర్లో హోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి SEO ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. లైక్ SEO బాగా ర్యాంక్ అయితే అవుతుంది అని అనుకుంటున్నా. సో న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాగ్ ఒక టైటిల్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేస్తున్నా. అండ్ అడ్రస్ కూడా సేమ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేస్తున్నా. ఇవైతే వస్తలేదు. సో దానికైతే నేనేం చేస్తాను అంటే సింపుల్గా డాష్ పెట్టేసి ఫ్రీ అని అయితే టెక్స్ట్ అయితే ఇస్తాను, ఎందుకంటే మనకి ఆ నేమ్ అయితే అవైలబుల్గానైతే ఉంది. అండ్ సింపుల్గానైతే నేనైతే సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. వన్స్ క్రియేట్ చేసినాక ఇక్కడ మనకి ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ కొంచెం బాటంలోకి వెళ్ళి వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగానైతే మన ఏ వెబ్సైట్ అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగానైతే ఉంది. కాకపోతే మనం ఏంటంటే ఈ వెబ్సైట్ అయితే యూఐని ఇందులోకి అయితే తీసుకొని రావాలి. సో దానికి ఏం లేదు కానీ సింపుల్గా వెబ్సైట్ యూఆర్ఎల్ని కాపీ అయితే చేసుకోండి. అండ్ స్టెప్ నెంబర్ 4 యాడ్స్ అండ్ ఎర్న్. సో ఇందులో ఏంటంటే మనం యాడ్స్ అయితే పెడదాం. సో యాడ్స్ టైర్ నుంచి యాడ్స్ అయితే తీసుకొని యాడ్స్ అయితే పెడదాం. సో యాడ్స్ టైర్లో యాజ్ ఏ పబ్లిషర్గా లాగిన్ అయితే కాండి, లేదా రిజిస్టర్ అయితే కాండి. సో ఇందులో మనకైతే ఫ్రీగా మన వెబ్సైట్కి యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు. విత్ ఇన్ ఇన్స్టెంట్లా మనకి యాడ్స్ అయితే అప్రూవ్ అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గానే అయితే లాగిన్ అయితే అవుతున్నా. ఆఫ్టర్ లాగిన్ అయినాక ఈ విధంగానైతే వస్తుంది. నేను ఇంతవరకు అయితే $21 వరకు ఎర్న్ అయితే చేస్తున్నా. లైక్ అది నేను ఎప్పుడో ఒకసారి యూజ్ అయితే చేస్తాను. అండ్ సింపుల్గా యాడ్ న్యూ వెబ్సైట్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే ఉందో దాన్ని అయితే ఇక్కడ పే చేయండి. కేటగిరీలో సోషల్ మీద క్లిక్ అయితే చేయొచ్చు, మీరు అడల్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో సోషల్ మీద క్లిక్ అయితే చేసి సింపుల్గా మనం బ్యానర్ అయితే పెట్టేద్దాం. ఓకేనా. సో బ్యానర్ యాడ్స్ అయితే పెట్టాలి కాబట్టి మనం బ్యానర్ యాడ్ అయితే పెడదాం. సో సింపుల్గా బ్యానర్ మీద క్లిక్ చేసి అందులో మనం 728.90 అయితే క్లిక్ అయితే చేద్దాం అండ్ క్రియేట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యానర్ అయితే క్రియేట్ అయితే అయిపోతే విత్ ఇన్ సెకండ్స్లో. సో ఇక్కడ మనకైతే ఆల్రెడీ జనరేట్ అయితే అయిపోయింది. అండ్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వ్యూ కోడ్ అయితే ఉంటుంది. ఆ వ్యూ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ కోడ్ అయితే షో అయితే అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా సో సింపుల్గా కాపీ అయితే చేసుకొని దాన్ని మనకి ఎక్కడెక్కడ యాడ్స్ కావాలో యాడ్స్ కూడా పెడితే అయిపోతుంది. సింపుల్గా స్పాన్సర్ అడ్వర్టైజ్మెంట్ టాప్ బ్యానర్ ఉందో దాన్ని సెర్చ్ అయితే చేయండి. అండ్ ఈ విధంగానైతే వస్తుంది. అండ్ ఇక్కడ స్పామ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం రిమూవ్ చేసేసి అందులో పేస్ట్ అయితే చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మీకు బ్లాంక్ అయితే ఒప్పిస్తుంది, ఎందుకంటే మనకి యాడ్ బ్లాకర్ అయితే ఉంది. అండ్ కొంచెం టైం అయితే పడుతుంది యాడ్స్ రన్ కావడానికి. ఓకేనా. సో ఎక్కడెక్కడ యాడ్స్ ఉన్నాయో అక్కడ అన్నిట్లో అయితే పేస్ట్ అయితే చేయండి యాడ్స్ని. సింపుల్గా ఆ కోడ్ని అయితే మొత్తం కాపీ అయితే చేసుకోండి. అండ్ బ్లాగర్లో థీమ్స్లోకి వెళ్ళండి. అండ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి స్విచ్ టు ఫస్ట్ జనరేషన్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్విచ్ టు బ్యాకప్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎడిట్ HTMLకి వెళ్ళి Ctrl+A Ctrl+V పేస్ట్ అయితే చేసి సేవ్ అయితే చేసుకోండి.
వన్స్ మీరు సేవ్ చేసుకున్నాకనైతే ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ అయితే మన లోడ్ అయితే అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా లోడ్ అవుతుంది. లైక్ మీరు ఎవరికంటే వాళ్ళకి షేర్ కూడా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ని. అండ్ ది వెబ్సైట్లో అన్ని ఫుల్ వర్కింగ్ అని అయితే ఉంటాయి. అండ్ నేను టెక్స్ట్ కోసం ఇన్కాగ్నిటోల్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాడ్స్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ ఒకసారి వర్క్ అవుతుందో కూడా ఒకసారి అయితే చూద్దాము. సో పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ఇంతకుముందు 2 ఇమేజెస్ అయితే జనరేట్ కాలేదు, ఇప్పుడైతే 2 ఇమేజెస్ కూడా జనరేట్ అయితే అవుతుంది. సో స్టెప్ 5 వెబ్ టు యాప్ని అయితే కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇందులో అయితే మనం అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు గూగుల్లో వెబ్ టు ఏపీకే అని. చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి, 1000+ వెబ్సైట్స్ అయితే వస్తాయి. అందులో మనకి నాకు నచ్చింది ఏంటంటే మీడియన్ వెబ్సైట్. సో ఇందులో ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్రీగా మనం వెబ్ టు ఏపీకేని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మనం బ్లాగర్ వెబ్సైట్ లింక్ని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసి ఇక్కడ మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ యొక్క నేమ్ అండ్ దాని యూఆర్ఎల్ అండ్ దాని ఫేవ్ ఐకాన్ కూడా ఆటోమేటిక్గా అయితే ఫెచ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ సింపుల్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. లైక్ మీ ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవాలి, లైక్ ఫేవ్ ఐకాన్స్ లేకపోతే మీకు నచ్చిన ఐకాన్స్, మీ యాప్ ఐకాన్స్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ అప్లోడ్ అయినాక కూడా మీరు వాటిని కూడా రియల్ టైంలో కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. రియల్ టైం ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ యూఐ, దానిలో కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇంకేం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ బిల్డ్ అండ్ డిప్లాయ్ మీద వెళ్ళి ఆండ్రాయిడ్ అయితే క్లిక్ అయితే చేసుకొని బిల్డ్ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. సో వితిన్ సెకండ్స్లో మనకైతే బిల్డ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్లోనే అయితే అయిపోతుంది. లైక్ ఎటువంటి ఇన్స్టాల్ అయితే అవసరం అయితే లేదు. లైక్ ఆండ్రాయిడ్ స్టూడియో అయినా లేకపోతే ఎక్స్పోన్ అయినా ఇన్స్టాల్ చేసుకునే అవసరం అయితే లేదు. సో సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఏపీకేని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏబీబీ ఫైల్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీరు ఒకవేళ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసేది ఉంటే. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది వెబ్ ఇంటూ యాప్. సో ఇందులో అయితే కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రీగానైతే. అండ్ ఇక్కడ మీరు కస్టమ్ ప్యాకేజ్ నేమ్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైర్బేస్ కూడా యాడ్ చేసేది ఉంటే దాన్ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ 2 వెబ్సైట్ని యూజ్ చేసుకొని వెబ్ టు ఏపీకేని అయితే ఫ్రీగానైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే కామెంట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎటువంటి టాపిక్ మీద వీడియో కూడా నాకు సజెషన్ ఇవ్వండి. అండ్ మెయిన్ ఏంటి అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే కానీ, ఎందుకంటే డైలీ అప్డేట్స్ అయితే నేను వీడియో రూపంగా పెట్టలేను కాబట్టి. సో టెలిగ్రామ్లోనైతే అన్ని పోస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? సో దానిలోనైతే కన్ఫర్మ్ అయితే జాయిన్ అయితే కానీ. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.